ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కాళ్ళు చచ్చిబడిపోయి నేను వీల్ చైర్లో ఉంటే నాకు సేవలు చేసింది ఎవరు? నందిని కదా? డిప్రెషన్లో బ్రతుకుతున్న నాకు ధైర్యం చెప్పింది ఎవరు? నందిని కదా? నన్ను ఓదార్చి నేను నడవగలనన్న నమ్మకం ఇచ్చింది ఎవరు? ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నదెవరు? నందిని కదా? నా కోసం డే అండ్ నైట్ మేలుకుని సర్వీస్ చేసింది ఎవరు? నందిని కదా? కట్టుకున్న భార్య నన్ను నిర్లక్ష్యం చేస్తే, నా గురించి నా అన్నలు వదినలు బాధపడుతుంటే, అమ్మ ఏడుస్తూ ఉంటే అందర్నీ ఓదార్చింది నందిని కదా? నాకు సేవలు చేసింది. నా కోసం మాటలు పడింది. అలాంటి నందిని ఈరోజు నీ వల్ల వీధిన పడితే నేను చూస్తూ ఊరుకుంటానా? అది కూడా కాకుండా ఈ ఇంటికి నందినికి సంబంధం లేదు అంటావా? అయితే దాన్నే కట్టుకొని ఊరేగరా? మేమేమైపోతే నీకెందుకు? అవును, నేను నందినినే పెళ్లి చేసుకుంటాను. నందిని తప్ప నాకు ఎవ్వరూ అక్కర్లేదు. నన్ను పెళ్లి చేసుకునే హక్కు నందినికి మాత్రమే ఉంది. నాపై హక్కు నందినికే ఉంది. ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా నందినినే నేను పెళ్లి చేసుకుంటాను. చూసావమ్మా తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో? శివాని చనిపోయిందన్న బాధ కూడా లేకుండా నందినిని పెళ్లి చేసుకుంటాడంట. చావింట్లో పెళ్ళేంట అఖిల్? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అమ్మా, బుద్ధి లేకుండా మాట్లాడింది అక్క. అక్క మాటలకే నేను సమాధానం చెప్పాను. ఈ ఇంటికి నందినికి సంబంధం లేదని ఎలా అంటావక్క? అదేదో బాధలో అంటే నువ్వు మొహం మీద కొట్టినట్టు నందిననే పెళ్లి చేసుకుంటానని చెప్తావా? ఇంకేం చెప్పమంటావు అత్తయ్య? ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా నేను నందినినే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ శివాని బ్రతికున్నా కూడా నేను ఈ మాట మీదే ఉండేవాణ్ణి. మరి మాట ముందే నాకెందుకు చెప్పలేదురా? నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు గాని శివాని చేసుకోమని నువ్వు చెప్పావమ్మా? నన్ను అడగకుండా, అన్నయ్యలతో చెప్పకుండా అక్కకు మాట ఇచ్చావు. ఆ మాట అందరితో స్పష్టంగా చెప్పకుండా ఇంటి మనిషి అన్నావు. ఇప్పటి వరకు ఇంటి మనిషిగా ఉన్నది నందిని కదా అని అన్నయ్యలు వదిన్లు నేను అనుకున్నావు. ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల శివాని తొందరపడి బయటికి వెళ్లి చనిపోయింది. దానికి వదినేలా కారణమవుతుంది? నందిని ఎలా దోషవుతుంది? చెప్పాలంటే శివాని చావుకి మనమంతా కారణమే. అందుకు బాధగా ఉంది. అలా అని నందినిని కూడా దూరం చేస్తే ఆ తర్వాత బాధపడేది కూడా మనమే. నందిని, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు ఈ ఇంటి మనిషివే. లోపలికి వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.